ఈ వాట్సాప్ గ్రూప్ ఎప్పుడైతే ఫామ్ అయిందో దేర్ వేర్ లాట్ ఆఫ్ మెసేజెస్ విచ్ వేర్ ఎక్స్చేంజ్. అందులో చాలామంది బ్రదర్స్ ఎక్స్ప్రెస్ ద సెంటిమెంట్ ఏంటంటే మనము వీ హ్యావ్ టు డూ సంథింగ్, మనం ఏమైనా చేయాలి మన సంస్థకు, వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ సంథింగ్ టు అవర్ ఆల్మా మ్యాటర్. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి వీ హ్యావ్ బీన్ బ్లెస్డ్. పొద్దున అన్నయ్య చెప్పినట్టు వీ హ్యావ్ బీన్ బ్లెస్డ్. దేవుడు కరుణించిండు, దేవుడు ఆశీర్వదించిండు, దేవుడు మనల్ని ప్రేమించి ఇంతవరకు తెచ్చి ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే మనం మొట్టమొదటి అడుగులు మనం బహుశా ఇక్కడే వేసినాం. కాబట్టి ఐ థింక్ ఆ ధోరణిలో ఆలోచన చేసినప్పుడు ఒక అభిప్రాయం బయటకు వచ్చింది ఏంటంటే ఏదైనా చేయాలి అంటే ఓకే ఫైన్, బట్ దేర్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్, అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ పర్సనలీ బిలీవ్, there are institutions which are there to support this institution. But with deep anguish, let me say that I think there has been some systematic attempts to run down these institutions, to the extent that they are on the ventilator in the ICC. అయితే దానికి మనం ఏమన్నా చేస్తామా లేదా అనేది మొదటి ప్రశ్న. మనం ఏమన్నా చేద్దాం అనుకుంటే దానికి చాలా పెద్ద ప్రణాళిక అవసరము. అయితే మొన్న మీటింగ్లో మాట్లాడినప్పుడు ఎడ్మండ్ అన్న, వెల్లింగ్టన్ అన్న, దే ఆల్సో ఎక్స్ప్రెస్ ద డిజైర్ దట్ వీ హ్యావ్ టు రీచ్ అవుట్ స్పిరిచువలీ టు అదర్స్ టు విన్ సోల్స్. అయితే ఇవన్నీ ఆలోచనలు దగ్గర పెట్టుకొని నేను ఒక డ్రాఫ్ట్ రోడ్ మ్యాప్ ఒకటి తయారు చేశాను. మీ అందరికీ ఆ ఫైల్స్లో ఉంది. అంటే ఇట్ ఈజ్ ఓన్లీ ఎ బ్రాడ్ ఫ్రేమ్వర్క్. మీరు అది చదివినట్లయితే బ్రాడ్ ఫ్రేమ్వర్క్ అని మనం ఏ ఏరియాస్లో మనము ఇంటర్వ్యూన్ కావచ్చు, ఆ ఇంటర్వ్యూన్ కావడానికి దానికి ఏం చేద్దాం అనేది మన పరంగా ఏం చేయవచ్చు, స్పిరిచువల్ పరంగా ఏం చేయొచ్చు, అంటే చేయగలిగినే చేద్దాం. లెట్ us not be ambitious. I know APJ Abdul Kalam said dream big. We will all dream big, right? Because if you have small dreams, he says, which is a crime. It is a crime to dream about small things. Okay, let us aim for the moon. We will land up on the tree top. If we aim for the tree top, we will be on the ground. So, ఏదో ఇప్పుడు ఇక్కడ 3-4 అంశాలు ఇక్కడ రాసి పెట్టాం. ఒకటి ఇంటలెక్చువల్ ఎడ్యుకేట్ టు పీపుల్ అవుట్ సైడ్. ఇప్పుడు అక్కడ మీరు ఆ ట్యాగ్ లైన్ చూస్తే వెస్లీ బాయ్స్ హాస్టల్ అలుమ్నై అసోసియేషన్, 3 ప్రార్థించండి, సేవ చేయండి, 3వది ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్. I strongly believe that if as an individual, if I can make some difference in the lives of others, yes, why not? I don't know, I am sure all of you agree to this. అయితే దీని విషయం మనం చర్చ చేయాలంటే వెల్లింగ్టన్ అన్న దీనికంటే ఇంకా క్షుణ్ణంగా అసలు హాస్టల్లో పిల్లలకు ఏమేమి ఇవ్వచ్చు, ఏమేమి చేయొచ్చు, స్పోర్ట్స్ వాళ్ళకు మన అన్నలు ఎవరైతే అథ్లీట్స్ ఉన్నారో వాళ్ళు ఏమేమి చేయొచ్చు, ఆయన చాలా డీటెయిల్గా రాసిండు, మైక్రో లెవెల్కి వెళ్ళిపోయి రాసిండు. ఇప్పుడు అవన్నీ చర్చించడానికి టైం లేదు, కానీ బ్రాడ్గా ఇవి అని అనుకున్నాం. అంటే వీఆర్ ఓపెన్ టు సజెషన్స్, వీఆర్ నాట్ సేయింగ్ దిస్ ఈస్ ఫైనల్, వీఆర్ ఓపెన్ టు సజెషన్స్. ఎనీవన్ కెన్ కమ్ ఫార్వర్డ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ సజెషన్స్. ఐ వాంట్ వన్ brother to volunteer to be a recording secretary, please. One person. Sorry, I should have done it earlier. Yoran of a brother can be a recording secretary to take down suggestions from brothers. We want this to be a participative exercise. ఎవరు అంటే ఇందులో భాగంగా లేను, వీళ్ళంతా పలానా బ్యాచ్ వాళ్ళు చేసుకుంటున్నారు, ఈ సీనియర్స్ ఏదో చేసుకుంటున్నారు, మాకు ఇది సంబంధం లేదు అనే ఫీలింగ్ లేకుండా we want everyone to come up with suggestions. We will debate those suggestions, record them. We will form an advisory committee initially, because we cannot go ahead with the formation of a governing body right now. Broadga manamu oka chinna advisory committee with people from all the batches, please. With people from all the batches, from the senior most batch till the junior most batch. అందరి నుంచి ఒక అడ్వైజరీ కమిటీ లాగా ఫామ్ చేసి రాబోయే దినాల్లో ఇక్కడ వచ్చిన సజెషన్స్ అన్నీ మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసి ఏం చేస్తామో, ఆ తర్వాత ఒక గవర్నింగ్ బాడీ ఫామ్ అయ్యి, ఓకే ఇప్పుడు గవర్నింగ్ బాడీ అనగానే అట్లీస్ట్ ఐఎమ్ పర్సనలీ అగేన్స్ట్ ఆల్ ఎలక్షన్స్, ఓకే, బికాస్ దట్ ఈస్ సంథింగ్ విచ్ రూయిన్స్ ఎవ్రీథింగ్. Any body, any election is going to be disastrous.
బట్ వీ నీడ్ ఎ బాడీ. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక గురి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నామో వీ నీడ్ సమ్ కార్పస్ ఫండ్ విచ్ ఐ ప్రపోజ్డ్. ఒక సీడ్ మనీ ఒక కార్పస్ ఫండ్ లాగా ఏర్పాటు చేయాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఎ రిజిస్టర్డ్ బాడీ. ఆ రిజిస్టర్డ్ బాడీ ఎలా ఉండాలి, కాన్స్టిట్యూషన్ అనేది కూడా అక్కడ ఒకటి మెన్షన్ చేశాం, దయచేసి చూడండి. ఓకే, అండ్ అట్లీస్ట్ ఐ సజెస్ట్ దట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎలక్షన్స్. We would always like to have people who can spare, volunteer, come forward, work, okay, in achieving these objectives for various posts. It is not that ఆయన చేస్తాడు, ఆయన ప్రెసిడెంట్, ఈయన సెక్రటరీ వాళ్ళు చేసుకొని నాకు సంబంధం లేదనేది రాకుండా ఐ థింక్ ఆల్ ఆఫ్ us should be moving forward as a team. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే మీరు ఆ పేపర్స్ చదివినట్లయితే ఏమి చేద్దాం అనుకునేది, ఎలా చేద్దాం అనేది ఈ అలమ్నై చాప్టర్స్ అని ఒకటి పెట్టాను. అలమ్నై చాప్టర్స్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళంతా దే కెన్ ఫార్మ్ ఏ గ్రూప్, అలమ్నై చాప్టర్. వాళ్ళు ఒక థింక్ ట్యాంక్ లాగా ఉండి వాళ్ళు ఏం చేద్దాము, మన ఇన్స్టిట్యూషన్ హాస్టల్కే కాదు, స్కూల్కే కాదు, బయట ఇంకా మన క్రిస్టియన్ సోదరులు ఉన్నారు. దేర్ ఆర్ సో మెనీ క్రిస్టియన్ అదర్ డినామినేషన్స్. లెట్ us reach out, let us make a big impact. Okay, we can always address the issues which are localized. మన హాస్టల్ పిల్లలకు, మన స్కూల్ పిల్లలకు మనం చేసేది మనం చేద్దాము, బట్ వీ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్. ఐ థింక్ దట్ షుడ్ బి అవర్ గోల్. పొద్దున జ్ఞానప్రసాద్ అన్నాడు, అవర్ అలమ్నై అసోసియేషన్ షుడ్ బి అన్ ఎంటిటీ వేర్ పీపుల్ షుడ్ రికగ్నైజ్, పీపుల్ ఇన్ ది హైయెస్ట్ పొజిషన్ షుడ్ సే ఎస్, ఐ థింక్ దిస్ ఈజ్ వన్ బాడీ విచ్ ఈస్ డూయింగ్ సమ్ గుడ్ వర్క్. అయితే ఈ అలమ్నై చాప్టర్స్ ఏంటంటే ఇప్పుడు వివిధ ప్రొఫెషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్లో ఉన్న రన్నర్లు, వాళ్ళు దే కెన్ కంట్రిబ్యూట్ దేర్ ఐడియాస్ టు హౌ టు స్ట్రెంథెన్ స్పోర్ట్స్. ఓకే, సమ్వన్ హూ ఈస్ ఇంటూ స్పిరిచువల్ యాక్టివిటీ, పాస్టర్స్ ఉన్నారు, ఇండిపెండెంట్ మిషనరీ వర్క్ చేసే చాలామంది బ్రదర్స్ మొన్న కలిసినాను నేను. అయితే ఇప్పుడు వాళ్ళకి ఏం చేయొచ్చు స్పిరిచువల్గా, ఒకటి సింపుల్గా అన్న Edmund అన్న సజెషన్, వీ కెన్ యాక్చువల్లీ సపోర్ట్ సమ్ ఇవాంజలిజం. ఓకే, వీ కెన్ సపోర్ట్ సమ్ ట్రైనీస్ ఇన్ ACTC. ఓకే, అట్లా ఇటువంటి చిన్నవి చేస్తే బహుశా విల్ బి చేంజింగ్ సమ్ లైఫ్స్ హియర్ అండ్ దేర్, టచింగ్ సమ్ లైఫ్స్ హియర్ అండ్ దేర్. ఐ థింక్ వీల్ హ్యావ్ టు థింక్ ఆన్ దీస్ లైఫ్స్. అలాగే ఇప్పుడు సోషల్ పరంగా అంటే యాజ్ ఎ కమ్యూనిటీ, యాజ్ ఎ క్రిస్టియన్ కమ్యూనిటీ, ఐ థింక్ వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ఐసోలేషన్. We don't participate in anything which is happening outside. అయితే ఎప్పుడైనా మన కమ్యూనిటీకి ఏమన్నా అయితే అప్పుడు కనుక మనము రియాక్ట్ అవుతాం. అంతవరకు మనము సింపుల్గా ఏంటంటే పాస్టర్స్ మీద అటాక్స్ బ్రదర్ ఎవరో పాయింట్అవుట్ చేశారు. యాజ్ ఎన్ అలమ్నై అసోసియేషన్ క్యాన్ వి రెస్పాండ్, క్యాన్ వి రియాక్ట్ టు సచ్ ఇన్సిడెంట్స్. ఓకే, దెన్ వీ హ్యావ్ టు సపోర్ట్ these spiritual activities in the form of, let us say, monthly meetings. ఓకే, ఎక్కడో ఒక దగ్గర హోటల్లోనో లేకపోతే ఒక ఆడిటోరియంలో బుక్ చేసేసి అక్కడ మీటింగ్స్ కండక్ట్ చేస్తే ఐ థింక్ అవర్ నేమ్ విల్ బీ ఇన్ సర్క్యులేషన్. ఓకే, వెన్ వీఆర్ ఇన్ సర్క్యులేషన్ పీపుల్ స్టార్ట్ రియలైజింగ్ దట్ ఎస్, ఐ థింక్ దిస్ ఈజ్ వన్ బాడీ విచ్ ఈస్ డూయింగ్ సమ్ గుడ్ వర్క్. అదేవిధంగా ఇక్కడ సోషల్ దాంట్లో కూడా కెన్ బీ నెట్వర్క్ విత్ అదర్ ఆర్గనైజేషన్స్, సిమిలర్ ఆర్గనైజేషన్స్. ఓకే, NGOs ఉండొచ్చు, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద ఉండొచ్చు, ఉమెన్ డెవలప్మెంట్ ఉండొచ్చు. లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్స్తో ఏమన్నా పనిచేసి మనం ఏమన్నా చేయగలుగుతామా? పొద్దున్న పీటర్ అన్న అన్నాడు, ఐ నో పీటర్ అన్న, హీ ఈజ్ వర్కింగ్ ఫర్ ది తెలంగాణ గవర్నమెంట్, హీ ఈజ్ ది స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఓకే, హీ ఈజ్ ఏ సీనియర్ సూపరింటెండెంట్ దేర్. ఐ థింక్ కెన్ బి, ఓకే, మనకు KNH ఆగిపోయింది, CCF ఆగిపోయింది. ఓకే, మనకు we have to at least fund ourselves because the present government is going very tough on NGOs. బహుశా మీకు అంటే NGOs రన్ చేసే వాళ్ళకు ఇది తెలుస్తుంది. NGOs ఆర్ అండర్ వెరీ టైట్ స్క్రూటినీ, ఫండ్స్ రావడం లేదు. ఓకే, సో when we are not getting any kind of help from any quarter, can we do something? I think these are questions I am raising. So please go through it, please come up with suggestions. We will record the suggestions. One humble submission is, please speak one at a time. Please speak one at a time so that it becomes easier for us to record. Okay? Thank you very much.
conduct workshops for children. Okay, personality development workshops, or we want to impart soft skills, communication skills, whatever, I think this is open. Okay? Right. We'll be involving in terms of time, which is a big challenge. So I thought we'll start in a small way. As far as spiritually, whatever we can do is concerned, maybe we'll form a small prayer group, or maybe all of us will pray. Maybe weekly once, or chain prayers, whatever it is, fasting prayers. One prayer group will form first, because prayer is the backbone of any organization and any activity. I think so I think that should be the first one. And second suggestion is, yes, as Kivanana said, somehow our institutions fell down because of their leadership basically last 2 decades. Actually, Fastnet Bhavan was built mortgage or కుదబెట్టిన వాళ్ళు ఏం చేసిండ్రో కానీ మొత్తానికి that income is not coming. But original purpose of Fastnet Bhavan is to support hostels. We may have to look into it. And then coming back to our support, I thought we should start in a small way first for our hostels. I mean, students who are there now. Start with 60 students. 60 at John Wesley, how many students? 75. I think we should start with our students and then do whatever we can. I think education and food are the most important things for the development of a child. Or till what class we have, John Wesley? 3rd to 10th. Yeah. As far as food is concerned, I don't know what status we are at, whether nutritional food is given or not. I think that we have to look into first. Number 2, there are quite a few teachers who have come out of our hostels, especially maths, sciences, languages, especially English. If we can support us on those lines in the form of tuitions or whatever way, I think that should be taken up in the first phase. And then as far as other training activities are concerned, career planning or career advice, I think there are quite a few intellectuals, seniors. We should do that also. Counseling is one of the most important things that our children need. Plans are big, no doubt about it, but I strongly feel that we should start with our students. Okay? And then also, it's not that all our hostelers are in great positions. Some are having their own challenges. In fact, challenges that they are not able to address individually. We should also, represent them or help them through, I'm sure there are some human rights activists among us who can help them to achieve or to come, address those challenges. So these are some of my suggestions, Anna. If you can look into this, that will be helpful. Okay, the platform is open. David? To start with, అంటే నాకు ఒక చిన్న ఆలోచన ఒకటి వచ్చింది ఏంటంటే ఒక షార్ట్ టర్మ్ గోల్గా ఇమీడియట్గా ఏమైనా చేయొచ్చా ఆన్ బిహాఫ్ ఆఫ్ ది వెస్లీ బాయ్స్ హాస్టల్ అలమ్నై అసోసియేషన్. దట్ విల్ గివ్ అస్ సమ్ కైండ్ ఆఫ్ అ కాన్ఫిడెన్స్. ఎస్ వీ కెన్ డూ ఇట్. షార్ట్ టర్మ్ గోల్గా ఒక చిన్న యాక్టివిటీ. శ్యామరావు ఉన్నాడా? శ్యామరావు ఇంకోరి శ్యామరావు శ్యామరావు అన్నసంటి వాళ్ళు లాయర్స్ ఎవరన్నా ఉంటే వీ కెన్ యాక్చువల్లీ కండక్ట్ ఎ లీగల్ క్యాంప్. ఇట్ డస్ నాట్ కాస్ట్ అస్ ఎనీథింగ్. I can ask my colleagues in the university from the law college to come and give some legal advice, because there are so many people who are involved in litigation. Okay, not just our people. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు కానీ spare their time is something which అంటే ఇది షార్ట్ టర్మ్ గోల్గా ఇది ఒకటే కాదు. నేను జస్ట్ an idea which I am floating. ఇంకేమన్నా ఐడియాస్ which can be accomplished very soon, very fast, so that we have something to our credit. Okay, ఇది చేసాము. Yes, let us send signals to people who have failed, people who have not lived up to our expectations, to give back to the society what they have actually achieved through the institution. Thank you very much. Good evening, all of you. Good evening.
నా పేరు వరప్రసాద్ అండి. నేను 1978. Now why this strength is coming down? Why this strength? Since we have come out from this wonderful institution, so we should think in that part. ఆ యాంగిల్ ఎందుకంటే పిల్లలు ఎందుకు తగ్గుతున్నారు ఇక్కడ? ఇప్పుడు ఎంత అనుకుంటా లాస్ట్ టైం అవర్ బ్యాచ్ మేట్స్ వీ హ్యావ్ స్టడీ హియర్ ఇన్ దిస్ హాస్టల్ ఫర్ 1 full day. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడ ఉన్నాం. అనుకుంటాను హార్డ్లీ 30-40 స్టూడెంట్స్ కంటే ఎక్కువ లేరు. సో అవర్ ఫేస్ ఈజ్ గెటింగ్ డిమినిష్డ్. అంటే మనది హాస్టల్ ఫెసిలిటీ అనేది ఆల్మోస్ట్ వ్యానిష్ అవుతాం. ఒకసారి వ్యానిష్ అయిన తర్వాత మళ్ళీ గ్రూప్ ఇట్ విల్ బి ఎ క్వశ్చన్ మార్క్, రైట్? సో వాట్ వీ కెన్ డూ టు ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ హాస్టల్? సో దట్ ఈస్ మై క్వశ్చన్. మనం ఇంకా మొబిలైజ్ ఇంతకుముందు అంటే పాస్టర్స్ మొబిలైజ్ చేసి విలేజెస్లలో అక్కడ చర్చెస్లో మొబిలైజ్ చేసి స్టూడెంట్స్ని ఇక్కడ పంపించేవారు. కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇచ్చేవారు. సో దట్ దే ఆర్ ఎంకరేజ్డ్ విత్ ఆల్ దిస్ KNH అని CCF అని ఇవి ఎంకరేజ్ చేస్తుందంటే మనకు ఒక ఫెసిలిటీ దొరికిపోయింది కాబట్టి బై బ్లెస్సింగ్స్ వి ఆల్ ఆర్ హియర్, రైట్? సో కెన్ వి డూ ఎనీథింగ్ ఇన్ దట్ పార్ట్? అంటే విలేజెస్లలో కానీ చాలామంది ఇంతవరకు కూడా ఇంకా చాలామంది డబ్బులు లేక వాళ్ళు హైదరాబాద్లో చదివించడం అనేది దట్ ఈస్ ద బిగ్ క్వశ్చన్ నా. మనం ఏంటంటే బై వర్చ్యూ ఆఫ్ టీచర్స్ అండ్ హాస్టల్ స్ట్రెంత్ని పెంచగా డే టు డే స్ట్రెంత్ ఈస్ కమింగ్ డౌన్. లాస్ట్ టైం హార్డ్లీ few boys were sitting for lunch with us. Hardly I suppose 30 or 40. So that is a very poor strength for this hostel. So the facilities here మనం తగ్గుతున్నాం కాబట్టి వేరే అన్ని ఇక్కడ పెరుగుతున్నాయి. ఇక్కడ అది కూడా గమనించండి. స్టూడెంట్స్ కంటెంట్స్ అవుతున్నారు కాబట్టి వేరే అన్ని దాని ప్లేస్ ఇంకో దానికి వేరే దానికి డెప్యూట్ చేస్తున్నారు. So let us try to think in that way. Let us try to have we will form some sort of teams, go to villages or we'll have some session laga pettukoni villages like mobilize chedam. Try to locate the people who are in needy. ఎవరికైతే ఎడ్యుకేషన్ అవసరం ఉంది, వాళ్ళు డబ్బులు పెట్టలేరు, వాళ్ళని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మనం వేరే ఫెసిలిటీస్ మనం వాళ్ళకి ఇక్కడ ప్రొవైడ్ చేయగలుగుతాం. ఐ హోప్ that should be a value. Or else within next 5-6 years, I don't think very Wesley hostel exists in Hyderabad. ఆ ఫెసిలిటీ ఉండకపోవచ్చు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 30-40 పీపుల్ స్టూడెంట్స్ కంటే ఎక్కువ లేరు. అది ఇంకా కండెన్స్ ఒక 10-20 కాడికి వచ్చేస్తుంది లాస్ట్కి. అది స్లోగా వ్యానిష్ అయిపోతుంది. ఓకే, సో లెట్ us all my dear brothers, elders and my juniors, I request ఎక్కడన్నా మాకు ఒక ఫెసిలిటీ ఒక అబ్బాయి దొరికాడంటే we try to mobilize. ఇక్కడ ఒక టీమ్ ఫామ్ అయ్యి వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఇక్కడ ఫెసిలిటీస్ ఇచ్చి మళ్ళీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం. సో లెట్ us try to do our best part. Okay brothers, thank you. Would be willing to speak. Okay, thank you. Let's continue. బాగా టైం ఉంది కదా. I am Mr. Deen Dayal, a retired teacher from St. George's Grammar School. So this our institution, school, hostel, everything. And in the broader aspect, I can say, in our CSI, education is a failure. Probably maybe agreeing with you. Education is a failure in our CSI, the activities, compared to the other things. So spiritual side, really, there's a lot of improvement, development. Now, the medical side is also vanished, coming to the schools. So we are the first one to start our schools in the Twin Cities. There are noted schools like our West Boys High School, then Methodist and SPG. These were the leading schools in 60s and 70s. And every time I get a question, or I want to ask the question, why we are unable to develop our schools right from that time, not now. It's too late now. So we never thought of having the branches of our schools. Now you can look into the market, or I can say it's a market only. The education has become the market and a commercial way in which they are running now. So yes. So for that, if any school comes, Narayana schools, 3-4 branches is coming. Okay, like that, who are coming with these cities, they are coming with the branches itself. But whatever the branch we have is diminishing. And what is the reason? So I want to give one suggestion, as brother said. So what are the suggestions to improve or to develop our, you can say, the strength of our school?
So because I worked in the St. George's Grammar School, it's a prestigious school in our entire CSA, especially Telangana, Andhra, I can tell you. So this is a prestigious institution where I worked, and we don't have any ICSE in CSA, excepting St. George's. Why not we start same St. George's in our West School? There's a lot of infrastructure. Building is there, infrastructure is there. We can start the same, it's a CSA branch only. Why not we start? So St. George's Wesley School, something like that. We can gain the name. We can open a branch, ICSE branch, in Secunderabad, in our own institution. So that, so nearby schools, whatever it is, so the people may be attracted. Because everybody knows where Wesley School is. But nowadays, probably people have to think where the school is. So that is the condition. So this is my humble request, and just think it over, so whether we can bring out certain things. Thank you very much. Thank you. Problems are too well known to all of us. I think, I repeat what I am saying. The problems are too well known to all of us. Why institutions are suffering? There are systemic problems, okay, which have to be addressed by the systems. Okay, we can only act as pressure bodies or lobby, because there are educational administrators sitting. They may have vision, they may not have vision. That's a different story. Unfortunately, we have been suffering under some people who are lacking vision. I can say that. Okay, I can vouch for that. Okay. Now, let us not discuss the problems, please.